कौन सा है? हाँ, हबीब कॉलोनी। कौन सा बंगला है आपका? बंगला नहीं, बर्मा है? बर्मा। कितने दिन से है इधर? इधर तो है कोई जमाना से 25-26 साल हो गए। 26 साल हो गए अब आके? 26 साल से इधर ही है? क्या क्या काम करते? करते हैं सब प्लास्टिक फोन है ना? नहीं, फोन नंबर नहीं है? आधार कार्ड है? आधार कार्ड बनाने का भुला गया, पहले का था। पहले क्या दिया है, नहीं हुआ? नहीं, वो भुला गया, वो बनाने का है। हाँ, बनाते आधार कार्ड बनाते हैं? आधार कार्ड इधर ही बनाते हैं? हाँ? इधर ही बनाते हैं आधार कार्ड? कौन बनाते हैं? बनाने वाले ने पैसे लेते बनाते थे। कितने पैसे लेते? 2000 रुपये खर्चा आता। 2000 रुपये खर्चा होता आधार कार्ड के लिए? कौन लेते वो पैसे? जो बनाते हैं ना। जो बनाने वाले हो। अभी तक कितने बनाया? कितने आदमी को बनाया? हमारे भाई को सबको है बनाया। आपको भाई को सबको है? मेरे को नहीं, वोटर आईडी है? कुछ भी नहीं है। हाँ, आपका भाई को वोटर आईडी है? हाँ, है, सब है। आपको नहीं आया? मेरे को आपका भाई को आ गया? अब्बा को आपका भाई को आ गया? 2000 रुपये ले आया? कितना लिया? 2000 लेते। 2000 लेते। కత్తులు గిత్తులు అయితే ఏం లేవు. అదే సుత్తే హ్యామర్ అడ్జస్టబుల్ ఉంది. పెట్రోల్ డబ్బా ఉంది. పెట్రోల్ డబ్బా बर्मा से फोन नंबर है? फोन है आपके पास? फोन है? फोन दिखाओ. क्या नंबर है? फोन नंबर क्या? किनका नाम दे रहे फोन नंबर? हाँ, कौन दे रहा है फोन? कितना लो रहे थे यहाँ पर? हाँ, बहुत बोलो तो 1 लाख रहता, 2 लाख रहता, 10,000 कहाँ रहता पूरा नाम? बालापुर एरिया। आधार कार्ड दिया बोले ना? आधार कार्ड दिया। फोन पे है आधार कार्ड? ये बच्चे है क्या? बच्चा है, 4 बच्चे. इधर पढ़ाई करते हो लोग? यहाँ पढ़ा है किसमें? स्कूल में. स्कूल में? ये मदरसे में? मदरसा में पढ़ते हैं और तेलंगाना स्कूल. 50 तक ट्रेनिंग हुई है। बस्ती में फिरते बेचता है. ऐसे उन्हें ला के दिया, अभी पीछे देखा बर्मा वाला की. स्टेट कौन सा है आपका? हाँ, मेहरमा। कितने आदमी रहते वहाँ पूरा? बर्मा है आपका? कितने लोग हैं बर्मा वाले? बहुत बोले तो कितना? बहुत है, बहुत है. ठीक है. अब कितने आके कितने साल हुआ? हाँ, 10 साल हो गए इधर आके. फोन है ना आपके पास? ये दे, फोन है ना? कहाँ रहते? बालापुर में किधर है? हाँ, रायल कॉलोनी. कौन सा स्टेट है आपका? मेहरमा. 10-12 हजार सब लोग एक ही जगह में रहते, बालापुर में. హిందూ బంధువులు అందరికీ నేను చేతులెత్తి నమస్కరిస్తున్నా. మనమంతా ఇలా గుర్తించాలి, మనమందరం సహకరిస్తాం. మనమంతా వీళ్ళందరూ తరిమికొట్టే విధంగా పార్టీలకు అతీతంగా మీరు అందరూ సహకరించండి. ఈ పార్టీలు పక్కన పెడదాం, మన పిల్లలను బతికించుకోవాలి. రేపు భవిష్యత్తు మనకు ఆగమే ఘోషణ ఉంది. ఎందుకంటే వాడు 15 ఏళ్ళ 20 ఏళ్ళ వచ్చినట్టు
యూపీఏ గవర్నమెంట్ వచ్చిన వాళ్ళే చెప్తారు. ఇవాళ పిల్లలు పెద్దగా అయ్యారు, వానికి ఇక్కడ కార్డు వచ్చింది, ఇక్కడ హాస్పిటల్ బర్త్ సర్టిఫికేట్ ఇచ్చినాం, వాడు రేపు ఓటర్ అయ్యిండు, రేపు పొద్దున వాడు అధికారం చేస్తే మనకు దేశం ఏమైనా ప్రేమ అభిప్రాయం ఉంటుందా? ఒక్కసారి ఆలోచించాల్సిందిగా ఇక్కడ హిందూ బంధువులు అందరూ ఆలోచించాల్సిన బాధ్యత మన అందరిపైన ఉంది. అదేవిధంగా దీని తదనంతరం సిపి కానీ డీజీపీ కానీ కలిసి ఈ మొత్తం డేటా ఏమేమి ఉందో మేము వాళ్ళకి అందజేయడం జరుగుతుంది. దాని తర్వాత ఇక్కడ ఉన్న నిర్లక్ష్యం ఏంటంటే ఇక్కడ ఉన్న సిఐకి చాలా నెగ్లెక్ట్ గా ప్రవర్తిస్తుడు. మొన్న నైట్ ఫోన్ చేస్తే సిఐ గారు ఇష్టంలో స్పందిస్తుడు. అంటే సిఐకి అవగాహన లేదు, ఈ సిఐని ఎంబడి సస్పెండ్ చేయాలి. అది ఏసీపీ గారు చేయడం జరిగింది. ఏసీపీ గారు చెప్పి ఈ రోజు ఇక్కడికి వస్తుందని చెప్పి రావడం జరిగింది. దీని మీద పోలీస్ డిపార్ట్మెంట్ ఎంబడి స్పందించాల్సిగా భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది. తెలంగాణ ప్రభుత్వ సమర్థత పాలన, తెలంగాణ ప్రభుత్వ సమర్థ పాలన, తెలంగాణ ప్రభుత్వ సమర్థత పాలన. పాకిస్తాన్ కుత్తే, పాకిస్తాన్ కుత్తే, రోహింగ్యా కుత్తే, రోహింగ్యా కుత్తే. స్పందించాలి పోలీస్ డిపార్ట్మెంట్ వెంటనే, స్పందించాలి పోలీస్ డిపార్ట్మెంట్ వెంటనే. మీడియా సోదరులకు నమస్కారం. ఈరోజు ఏదైతే జరుగుతున్న సంఘటనలు ఉన్నాయో అన్నిటికీ వెనుకాల రాష్ట్ర ప్రభుత్వం గతమున్న 10 సంవత్సరాలు పరిపాలించినటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ 2 గీట మైనార్టీలను బుజ్జగింపు చర్యల ద్వారానే ఈ రోజు వాళ్ళు ఒక భాగ్యనగరం వరకే వాళ్ళు ఉండి ఈరోజు చార్మినార్, చంద్రాయనగుట్ట, యాకత్పుర, మదైనా, బహదూర్పుర ఈ ఏరియాలో ఉండేవాళ్ళు. కానీ ఇప్పుడు రాను రాను ఎట్లయితే సిటీ పెరుగుతుందో వాళ్ళు గిట్ట అదే విధంగా సిటీకి బయటికి వచ్చి అవుట్స్కట్ల గిట్ట వాళ్ళ యొక్క స్థావరాలను ఏర్పరచుకొని మన హిందూ సోదరులను భయభ్రాంతులకు గురి చేస్తూ రోహింగ్యాలను తీసుకొచ్చి ఇక్కడ పెట్టి వాళ్ళని ఒక అడ్డగా వాళ్ళకు ఏమైతే సంఘ విద్రోహ శక్తులను వాళ్ళని వాడుకోవడం కోసమే ఈ రాజకీయ పార్టీలు ప్రోత్సహించడం వల్లనే వాళ్ళు ఈ రోజు సిటీ మొత్తం స్ప్రెడ్ అవుతున్నారు. కొత్త న్యూ సిటీలు ఎక్కడెక్కడ డెవలప్ అవుతున్నాయి ఆ ఏరియాలో మొత్తం మదర్స్ లా పేరుతోటి వాళ్ళు ఈ కార్యకలాపాలు జరుపుతున్నారు. ఈ విషయము ప్రభుత్వం దృష్టికి ఎన్నోసార్లు మన సోదరుడు మిత్రుడు ఈ మహేశ్వరం కాన్స్టిట్యున్సీ నుంచి దాదాపుగా 2 పర్యాయాలు పోటీ చేసి ప్రజల్లో నుంచి మన్నన పొందినటువంటి నాయకుడు అతను ఈ రోహింగ్యాల పైనటువంటి పోరాటం జరుపుతుండడం వల్లనే ఆయన ఇంటిపైన ఈ రోజు రెక్కి నిర్వహించడం తెలియగానే మేము రంగారెడ్డి జిల్లా భారతీయ జనతా పార్టీ అంతగిట జిల్లా వాళ్ళ ముందుకు వచ్చి ఈరోజు పిఎస్ లో పోలీసు వాళ్ళ పైన మేము డిమాండ్ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఇమ్మీడియట్లీ ఈ రోహింగ్లను ఇక్కడ నుంచి ఏరిపేస్తేనే మంచిది, లేకపోతే దీని మీద నా యొక్క భారతీయ జనతా పార్టీ తీసుకోబోయే ఏవైతే అనుకుంటున్నామో మేము చెప్పాము, చేసి చూపిస్తాం. మర్యాదపూర్వకంగా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళని ఏరి ఎంతమంది ఉన్నారు శరణార్థులు వాళ్ళని గుర్తించి వాళ్ళకి ఆధార్ కార్డులు ఎవరిచ్చారు, వాళ్ళకి బైకులు ఎట్నుంచి వచ్చినాయి, వాళ్ళు ఎంత దర్జాగా అంటే అల్లుడు కొత్తింటికి వచ్చి ఎట్లయితే అత్తగారింటికి వచ్చి తిరుగుతున్నారో ఆ విధంగా తిరుగుతున్నారు. అంత తిరగడానికి ధైర్యం ఎవరిస్తారు? ఆ ధైర్యానికి కావాల్సినటువంటి అవసరం ఎవరిచ్చారు? వాళ్ళకి సపోర్ట్ చేస్తున్న పార్టీలు ఎవరు? ఆ పార్టీలు ఎవరు అనేది అందరికి తెలుసు. కనుక ఇమ్మీడియట్లీ మీరు ఈ ప్రభుత్వం ఇమ్మీడియట్లీ చర్యలు తీసుకొని ఇమ్మీడియట్లీ చేయకపోతే మాత్రం ఇది పెద్ద ఎత్తున మేము సిపి దగ్గర గానీ లేకపోతే డిఐజీ ఆఫీస్ దగ్గర గానీ పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం రూపకల్పన చేసుకొని పెద్ద ఎత్తున 10,000 మందితోటి మేము పిఎస్ల ముందర ధర్నా చేస్తామని చెప్పి నేను ఈ సభ మీకు పత్రికా సోదరుల సమక్షంన ఈ విషయాన్ని తెలియజేస్తున్నా. మిత్రులారా, ఇప్పుడు మా అందెల శ్రీరాములు గారికి ప్రాణహాని ఉంది. కావున ప్రభుత్వం ఏది జరిగినా చీమ చిటుకు అన్నా ఈగ వాలిన చేయబడ్డ ఖబర్దార్ కాంగ్రెస్ ప్రభుత్వానికి మేము హెచ్చరిక చేస్తున్నాం. ఇమ్మీడియట్లీ ఈ మతోన్మాద శక్తులను ఇక్కడ ఉన్నటువంటి మహేశ్వరం నియోజకవర్గంలో ఎంత మంది ఉన్నారో వాళ్ళందరూ నేరివేసేదాకా శ్రీరాములు పోరాటం ఆగదు. శ్రీరాములకు అండగా దండగా భారతీయ జనతా పార్టీ రంగారెడ్డి జిల్లా శాఖ ఉన్నటువంటి రాష్ట్ర పార్టీ సంజయ్ గారు గాని అదేవిధంగా కిషన్ రెడ్డి గారు గాని గట్టి పరిస్థితుల్లో అతనికి అండగా ఉంటారు. మేమందరం గిట్ట అతనితో పాటు అతని పోరాటంలో మా యొక్క ఉడతా భక్తిగా మేము సహకరిస్తాం. తప్పకుండా ఈ రోహింగ్యాలను ఇక్కడ మహేశ్వరం నియోజకవర్గంలో ఉన్నటువంటి 20,000 మంది రోహింగ్యాలను ఏరివేసేంత వరకు ఆయన పోరాటం ఆగదనే విషయాన్ని మీ విలేకరుల సోదరులకు నేను తెలియజేస్తాను. బర్మా నుంచి వచ్చినటువంటి శరణార్థులు, ఆ శరణార్థులకు ఏం చేయాలంటే కూర్చోబెట్టి పిండి పెట్టాలి, అర్థమవుతుంది. కానీ వాళ్ళు కార్యకలాపాలు చేసుకోవడానికి వ్యాపారాలు చేసుకోవడానికి అవకాశం లేదు. వాళ్ళు వ్యాపారాలు చేస్తున్నారంటే దానికి కారణం ఏంటి? ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం వారి పైనటువంటి సరైనటువంటి దృష్టి పెట్టకపోవడం వల్లనే వాళ్ళు వ్యాపారాలు చేస్తున్నారు. ఇవాళ హోటల్స్ నడిపిస్తున్నారు, వాళ్ళు చెత్త ఏరేస్తున్నారు అమ్మంటారు, చెత్తలు ఏరేస్తలేరు. వాళ్ళు మొన్న ఈ మధ్య జరిగినటువంటి మైలార్దేవపల్లి సంఘటన కానీ అత్తాపూర్లో జరిగినటువంటి సంఘటన కానీ మీ దృష్టికి తెలుసు.
అక్కడ జరిగినటువంటి గోవులపైన హత్య జరిగిన కార్యక్రమాల్లో మన యొక్క హిందూ ఆయన కార్యకర్తలు అడ్డుకుంటే వాళ్ళ మీద కేసులు పెట్టి ఇదే పోలీసు వాళ్ళు తప్పుడు కేసులు బనాయించి లోపడేసి జల్పల్లి దగ్గర ఉన్నటువంటి అక్కడ చెరువులో మొత్తం తీసుకొచ్చి కలేబేరాలు తెచ్చి అక్కడ వేస్తే అక్కడ వాసన భరించలేక అక్కడ ఉన్నటువంటి మామూలు బీద కుటుంబాలు ఉంటాయి. అక్కడ ఉన్నటువంటి సేవా బస్తీకి సంబంధించినటువంటి మనుషులు ఉంటారు. వాళ్ళకి ఎంత అడ్డమైన రోగాలు వస్తున్నాయి వాటి వల్ల. దాని గురించి వాళ్ళు ఎన్నోసార్లు చెప్పి వినకపోతే అడ్డుకున్నందుకే ఆ గొడవ జరిగింది. దాన్ని గిట్ట పట్టించుకోలే ఈ ప్రభుత్వం. ఇటువంటి వాళ్ళని ఎట్లా చూసుకుంటారు అంటే అల్లునిగా భావిస్తారు. వాళ్ళకి ఎందుకంటే అవసరం వాళ్ళకు, ఎందుకంటే వాళ్ళు ఒక ఓటర్స్ గా వాళ్ళ యొక్క ఉపయోగపడుతున్నారు. వాళ్ళకి ఆధార్ కార్డులు ఇప్పిస్తారు, ఓటర్ ఐడెంటిటీ కార్డులు వస్తున్నాయి, రేషన్ కార్డులు వస్తున్నాయి, సిమ్ కార్డులు వస్తున్నాయి. వాళ్ళ పిల్లలు పుడితే వాళ్ళకి బర్త్ సర్టిఫికేట్ ఇప్పిస్తారు. ఈ విధంగా అంత సహకారం ఎవరు చేస్తున్నారు? అధికారంలో ఉన్న పార్టీ అండదండలు ఉండడం వల్లనే ఇవన్నీ కార్యక్రమాలు జరుగుతున్నాయి. కావున ఇవన్నీ జరగకూడదు, ఇవి ఆపేయాలి. వచ్చినటువంటి రోహింగ్లను అందరినీ కూడా తరిమి కొట్టేంత వరకు భారతీయ జనతా పార్టీ మన శ్రీరాములు యాదవ్ గారు ఎంబడి ఉంటుంది. ఆయన పోరాటానికి మా మద్దతు, మా బాసటగా మేము నిలుస్తాం. ఈ రోజు పొద్దున 6:50 మా ఇంటి ముందు ఒక వ్యక్తి కనిపించింది. ఎవరని అడిగితే ఆయన రోహింగ్యా అని వర్డ్ చెప్పిండు. అయ్యా నీ పేరు ఏంటంటే సలీమో ఏదో సంభవి ఏదో పేరు చెప్పిండు. చెప్పిన తర్వాత నీ బాబు నీ దగ్గర బైక్ ఎందుకు ఉంది, నీ దగ్గర ఫోన్ ఉందంటే ఫోన్ ఉంది అన్నాడు. నేను పైన ఇంటి పైన ఉన్నా, కింద ఉంది, బయట ఉన్నా. ఎందుకు నువ్వు ఈ ప్రాంతంలో తిరుగుతున్నావు అంటే ఏం లేదన్నాడు. సరే నేను వస్తున్నాను, కిందికి వచ్చే లోపల బండి తీసుకొని పరారయ్యేసరికి అక్కడ ఉన్న మా పిల్లలు ఎంబడబడేసరికి బండి తీసుకొని వెళ్ళిపోవడమే కాకుండా ఆ పక్క చుట్టుపక్కల ఇంకో 5 మంది రెక్కి నిర్వహించడం జరిగింది. వాళ్ళని పట్టుకొని పిఎస్కి ఉపయోగపడే పిఎస్ లో ఊరుకుంది. మీరు అందరూ చూసుంటారు. వీళ్ళని నిజంగా కూడా రోహింగ్యాలు నా మీద రెక్కి ఎందుకు నిర్వహిస్తారంటే గతంలో మా ప్రాంతంలో 20,000 మంది రోహింగ్యాలు అని నేను ఆ ప్రాంతంలో సందర్శించడం జరిగింది. దాని ప్రకారమే వాళ్ళు కావాలన్న మీద రెక్కి నిర్వహిస్తారు. నా ప్రాణం తీయాలనుకుంటారేమో కానీ నా ప్రాణం పోయేంత వరకు కూడా వాళ్ళని తరిమి కొట్టే రోజులు వస్తాయి. ఎందుకంటే వీళ్ళు నిజంగా కూడా ఒక ప్రాంతంలో ఉండి వాళ్లకు రాష్ట్ర ప్రభుత్వం వాళ్లకు వ్యవస్థ కల్పించాలి. కానీ వాళ్ళు కావాలని మన ప్రాంతాన్ని మొత్తం తిరుగుతూ బైకులు వేసుకొని తిరుగుతూ ఆధార్ కార్డు ఉన్నాయంత, రేషన్ కార్డు ఉన్నాయి, గతంలో చెప్పినా ఇప్పుడు ఓటు కార్డు ఉంది. 20,000 మందిని తీసుకొచ్చి ఒకే ప్రాంతాన్ని పెట్టి ఎక్కడ ఉన్నా అంటే బాలాపూర్ కానుకొని చంద్రాంగుట్ట కానుకొని ఉంది. చంద్రాంగుట్ట దగ్గరికి వెళ్ళి అక్కడ ఉన్న ఎమ్మెల్యే గారి మద్దతుతోటి, అక్బరుద్దీన్ ఓవైసీ మద్దతుతోటి వాళ్ళు ఇక్కడ నివసిస్తున్నారు. వాళ్ళు ఈ రోజు మొత్తం మన దేశాన్ని నాశనం చేయడానికి వస్తారు. కాబట్టి దీన్ని ఎంబడే చర్య తీసుకోవాలని మేము పిఎస్లో చెప్పడం జరిగింది. మా జిల్లా అధ్యక్షులు, మా మాజీ జిల్లా అధ్యక్షులు అందరూ వచ్చి, మా కార్యకర్తలు అందరూ రావడం జరిగింది. దీన్ని ఎంబడే సిఐ గారు దీని మీద నిర్ణయం తీసుకొని దీన్ని చర్య తీసుకోవడం చెప్తున్నాడు. వాళ్ళు రెక్కే నిర్ణయిస్తారా, ఇంకేమైనా నిర్ణయిస్తారా? నా హిందూ సోదరులు, నా హిందూ బంధువులు ఎవరు భయపడతలేరు. వాళ్ళని తరిమి కొట్టడం దగ్గరనే ఉన్నాయి. మేము వాళ్ళని తరిమేంత వరకు పోరాటం ఆగదు. ఫోన్లో కూడా బెదిరిస్తూ, నేను గతంలో కూడా ఎస్ఐ గారు చెప్పినా, సిబిఐ గారు చెప్పినా నీ మీద థ్రెట్ చేస్తున్నారని ఇంటెలిజెన్స్ రిపోర్ట్ కూడా చెప్పినాం. కానీ వాళ్ళు బెదిరించినా కానీ భయపడతారు కాదు. వాళ్ళు ఎంతవరకు ఏం చేసినా భయపడతారు. ఇలా నా ఇంటికి వచ్చిండు, రేపు ఇంకేడికి వచ్చినా భయం లేదు. నేనే చెప్తున్నా బిడ్డ, మీ దగ్గరకు వచ్చినా, మీ గల్లీలకు వచ్చినా, మీ ప్రాంతానికి వచ్చినా మీరు నా ఇంటికి రావడం ఏంద్రా? దమ్ముంటే చెప్పి ఏడుకమంటే అడికి వస్తా. నేను లేవకముందు నా ఇంటి చుట్టూ రెక్కి చేయడం ఎందుకు? ఎవరికి భయపడడం మేము వ్యాధి పెట్టుకో. మేము భారతీయ జనతా పార్టీ కాషాయ దళం ఇది. ఎవరికి భయపడటం మాకు భయం భక్తి ఉందంటే ప్రజలతో భయం ఉండదు. కానీ ఏ దేశానికి వెళ్ళొచ్చు నిజంగా కూడా ఇంకో అనుమానం వస్తున్నా, వీళ్ళు నిజంగా రోహింగ్యా కదా, దీన్ని ఇంకా ఉండి ఎంఐఎం గుండాలా? మేము గతంలో కూడా చెప్తున్నాం, మాకు ఆ జల్పల్లి ప్రాంతంలో థ్రెట్ ఉంది. ఇది రంగారెడ్డి జిల్లాలో చాలా పెద్ద ఎత్తున ఉంది. నేను మొన్న వాయిస్ ఇస్తే కర్నూలుకి వెళ్ళి ఫోన్ చేస్తాం. కర్నూలులో కూడా అన్న చాలా మంది ఉన్నారు, వీళ్ళు చాలా థ్రెట్ ఉందని. కానీ ఎవరికి భయపడటం మేము మా పోరాటం నేను క్లియర్ గా పొద్దున చూపించిన కదా, అది పట్టుకున్న బైక్ ఇడిచి పెట్టిపోయిన బండిలో పెట్రోల్ బాటిల్ ఉంది, రాడ్స్ ఉన్నాయి, సుత్య ఉంది, కట్టర్స్ ఉన్నాయి. ఇవన్నీ ఎందుకుంటాయి అన్న? రోహింగ్యాలు అయితే గైన్ ఎందుకుంటాయి? వాడు ఇడిచిపెట్టి ఎందుకు ఉరుకుతాడు? వాడు ఒక్కంతాడు కదా, వాళ్ళ 5-6 మంది మొత్తం ఉన్నాయి. ఆ బండిని ఇప్పుడు కలెక్ట్ చేసుకుని పోలీసులు ఎంక్వైరీ చేస్తారు. ఆ ఎంక్వైరీలు అన్ని బయట పడతాయి. మాకు థ్రెట్ ఉన్నా లేకున్నా సిబి గారు నుంచి కానీ డీసీపీ గారు మేడం కానీ వీరందరూ ఏం తీసుకొని నిర్ణయం కానీ మేము మాత్రం భయపడటం. దీనికి నిజంగా కూడా చెప్తున్నా, భయపడితే వ్యక్తులు గారు, మీరు నన్ను భయపట్టియాలనుకుంటే మీరు భయపట్టియలేరు. నేను ఎంతవరకైనా తెగిడుస్తా.
మీరు మొత్తం ఇక్కడ ఉన్న రాష్ట్ర ప్రభుత్వాన్ని కానీ ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే గారికి కూడా అడుగుతున్నాం. అమ్మ తల్లి మీరు మీ 10 సంవత్సరాల నుంచి మీ ప్రాంతంలో ఎవరు కదా, ఏం నిర్ణయిస్తూ మీరు వీళ్ళ మీద మీ స్పందన ఏందో అడుగుతాం. రాష్ట్ర ప్రభుత్వం అడుగుతాం, ఈ ఎమ్మెల్యే గారిని అడుగుతున్నాం. మీ స్పందన ఏందో వీళ్ళ మీద మీరు చెప్పాల్సిన బాధ్యత మీ పైన ఉంది. అందెల శ్రీరాములు యాదవ్ మీద ఉదయం ఆయన ఇంటి దగ్గర రెక్కి నిర్వహించారని చెప్పి తెలుసుకొని మేమందరం కూడా ఇక్కడ పోలీస్ స్టేషన్కి రావడం జరిగింది. ఈరోజు గతంలో నుంచి కూడా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి రోహింగ్యాలు వాళ్ళు ఎన్నో సంఘ వ్యతిరేక శక్తులు వాళ్ళతోటి కలిసి రకరకాలుగా అన్ని విధాలుగా యాక్టివిటీస్ ఏదైతే ఇల్లీగల్ యాక్టివిటీస్ చేస్తా ఉన్నారు వాళ్ళ మీద సమగ్రమైన దర్యాప్తు చేయాలని చెప్పి మేము ముందు నుంచి కూడా మేము కోరుతా ఉన్నాం. ఎవరైతే ఈ ప్రాంతంలో తీసుకొచ్చి పెట్టారో శరణార్థులు వచ్చారో ఈ రోజు శరణార్థులు పోయి వాళ్ళు ఈ రోజు టెర్రరిస్టుల లాగా వివరిస్తా ఉన్నారు. ఎవరైతే బీజేపీలో యాక్టివ్ ఉంటారో వాళ్ళ మీద టార్గెట్ చేయడం కానీ, లేకపోతే ఎవరైతే సుపారీలు ఇచ్చి మర్డర్లు చేయాలనుకుంటే అటువంటి వాళ్లకు ఆయుధాలుగా మారడం కానీ ఈ విధంగా చేస్తా ఉన్నారు. దీనికి ఈ రోజు ఎప్పుడైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిందో ఇంకా కూడా వాళ్ళు చెలరేగి ఈ రోజు వాళ్ళకు పూర్తి స్థాయిలో మద్దతు వచ్చిందని చెప్పి మేము అనుకుంటున్నాం. గతంలో కూడా చూసినాం ఈ సంతుష్టీకరణతోటి ఈ ఓటు బ్యాంకు రాజకీయాలతోటి దేశానికి ఈ సామాన్య ప్రజలకు కూడా ఇబ్బందికరంగా మారేటటువంటి పరిస్థితి. వాళ్లకు శరణార్థులుగా వచ్చారు, వాళ్ళు ఆడనే ఉండాలి, వాళ్ళకి ప్రభుత్వమే భోజనాలు ఏర్పాటు చేయాలి, వాళ్ళు బయటకు వెళ్లడానికి వీల్లేదు. ఇటువంటి పరిస్థితులలో వాళ్ళు ఈ రోజు దర్జాగా బయటకు వెళ్లి సిమ్ కార్డులు తీసుకుంటారు, బైకులు కొంటారు, వాళ్ళకి ఆధార్ కార్డులు వస్తాయి, వాళ్ళకు బర్త్ సర్టిఫికెట్లు వస్తాయి, అన్ని వస్తాయి. ఈ రోజు ఎట్లా వస్తున్నాయి ఈ ప్రభుత్వం చెప్పాలి. మొన్న ఏదైతే నార్సింగ్ రంగారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి నార్సింగ్ మున్సిపాలిటీలో డైరెక్ట్ గా రిటర్న్ గా దొరికారు వాళ్ళు. ఎవరైతే తీసుకున్నారో ఇచ్చినటువంటి వాళ్ళని కూడా సస్పెండ్ చేయడం జరిగింది. దీని మీద సమగ్రమైన విచారణ జరపాలి. ఇటువంటి మంది ఎంతమందికి వాళ్ళు సర్టిఫికెట్లు తీసుకున్నారు, ఎంతమందికి ఆధార్ కార్డులు ఉన్నాయి, ఇవన్నీ కూడా సమగ్రంగా విచారణ జరపాలని చెప్పి మొన్న జీహెచ్ఎంసీలో మా కార్పొరేటర్లు కూడా దీని మీద పెద్ద ఎత్తున ఆందోళన చేయడం జరిగింది. ఈరోజు మేము భారతీయ జనతా పార్టీ కార్యకర్తలుగా నాయకులుగా మేము చెప్పేది ఒకటే, మేము భయపడేటోళ్ళం కాదు. దేశానికి ప్రాణాలు అర్పించేటటువంటి ఈ పార్టీకి మేము కార్యకర్తలుగా కమిటెడ్ గా పనిచేస్తున్నాం. మేము దేశం సమగ్రత కోసం, దేశం కోసం, ప్రజల కోసం మేము ఎప్పుడు కూడా ముందుంటాం. మేము దీని మీద పూర్తి స్థాయిలో ప్రభుత్వం దిగొచ్చి, పోలీస్ యంత్రాంగం దిగొచ్చి సమగ్రమైన విచారణ జరిపి ఎవరైతే రిక్కి నిర్వహించారో దీని వెనుక ఎవరున్నారో, ఈ గూడు పుట్టాని వెనుక ఎవరెవరు ఉన్నారో, ఈ ప్లానింగ్ వెనుక ఎవరెవరున్నారో దీని మీద ఒక సమగ్రమైన మాకు రిపోర్ట్ ఇవ్వాలి. మా నాయకులకు, కార్యకర్తలకు కూడా ఎవరైతే ఈ విధమైనటువంటి భయం ఉందో వాళ్ళందరికీ కూడా వాళ్ళకి అందరికీ కూడా సెక్యూరిటీ కూడా కల్పించాలని చెప్పి నేను చేస్తా ఉన్నాం. ముఖ్యంగా ఏదైతే జల్పల్లి ప్రాంతంలో, పాడిశేరి ప్రాంతంలో, ఈ ప్రాంతంలో తిరగాలంటే కూడా, ఆ ప్రాంతంకి వెళ్లాలంటే కూడా భయపడేటటువంటి పరిస్థితి వచ్చింది. ఇదే దేశంలో ఉన్నాం, పాకిస్తాన్ లో ఉన్నామా, ఇండియాలో ఉన్నామా అనేటటువంటి పరిస్థితి వచ్చింది. కాబట్టి దీని మీద పోలీసు యంత్రాంగం కూడా దృష్టి పెట్టి సరైనటువంటి సెక్యూరిటీ కల్పించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. వాళ్ళ దగ్గర పెట్రోల్ ఉంది, మరి పెట్రోల్ తోటి పోసి కాల్చాలని చెప్పి అనుకున్నారా, లేకపోతే ఏదైనా తుత్తేలు ఆయుధాలు పెట్టుకొని తిరుగుతా ఉన్నారు. ఏది విషయం అనేది కూడా దాని మీద దర్యాప్తు జరపాలి. దాని మీద మళ్ళొకసారి ఇటువంటి జరగకుండా ఒక చట్టపరమైన చర్యలు తీసుకోవాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. మహేశ్వరం నియోజకవర్గం బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి, మహేశ్వరం నియోజకవర్గంలో ప్రజాదరణ కలిగిన బీజేపీ నేత శ్రీరాములు యాదవ్ మీద రోహింగ్యాలు రెక్కి నిర్వహించి అటాక్ చేసే ప్రయత్నం చేసిరని చెప్పేసి ఒక వార్త కూడా హల్చలవుతుంది. అసలు ఏంటి నిజమా, ఎందుకు రెక్కి నిర్వహించారు, రోహింగ్యాలేనా ఏంటంటే మనతో మాట్లాడడానికి ఆయనే ఉన్నారు. శ్రీరాములు అన్న చెప్పండి, అసలు ఏంది నిజమేనా మీ మీద రెక్కి చేసింది, ఎవరు రెక్కి చేసారు? అన్న రోహింగ్యా గాళ్ళు రెక్కి చేసిరని నిన్న మొత్తం పోలీసులు వచ్చి విజిట్ చేసి ఒక 6 మందిని పట్టుకోపోవడం జరిగింది. ఈ రోహింగ్యా గాళ్ళు నా ఇంటి మీద రెక్కి చేయడం ఎందుకు అని అడుగుతున్నాం. నిజంగా కూడా వాళ్ళకి చిత్తశుద్ధి ఉంటే, నిజంగా గవర్నమెంట్ చిత్తశుద్ధి ఉంటే గవర్నమెంట్ చెప్తున్నాం ఈ రోహింగ్యా గాళ్ళని పంపిమని పదే చెప్తున్నాం. నేను వీళ్ళ మీద లేవనెత్తినా కాబట్టి నా ఇంటి మీద రెక్కి చేస్తారు. వీళ్ళు రెక్కి చేసినంత మాత్రం భయపడతాడు కాడు శ్రీరాములు గాడు. ఈ శ్రీరాములు కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రజలు చూసుకుంటారు. నేను ఎవరికి భయపడను. అయినా నేను ఇక్కడున్న ఎమ్మెల్యేగా సబితా ఇంద్రారెడ్డి గారిని అడుగుతున్నాం, అమ్మ గత 10-15 ఏళ్ళ సార్ ఈ ప్రాంతంలో ఉంటారు కదా, మీరు కూడా వలస వచ్చారు కాబట్టి వీళ్ళు కూడా వలస వచ్చిన సపోర్ట్ చేస్తారా? నేను రాజకీయాలు పక్క పెడదామంటున్నా, నీ చేతులు ఎత్తి దండం పెడుతున్నా. ఫస్ట్ కలిసి పోరాడదాం, ఈ రోహింగ్యాలను పంపిద్దాం, ఈ ప్రాంతాన్ని కాపాడుకుందాం. మన మహేశ్వరం ప్రాంతంలో బాలాపూర్ మండలంలో వేలాది మంది 20,000 మంది పైన ఊరు. నేను గతంలో వాళ్ళని వీళ్ళు 20,000 మంది విజిట్ చేసినంత మాత్రాన నన్ను రెక్కి రివైజ్ ఏమవుతుందండి? వాళ్ళంతా అక్రమంగా ఉంటున్నారని చెప్పేసి మీ దగ్గర ఏమైనా ఎవిడెన్స్లు కానీ ఏమైనా ఉన్నాయా?
అన్న ఈ ఎవిడెన్స్ మీకు అన్నీ చూపిస్తున్నా, ఈ ఎవిడెన్స్ అన్నీ ఉన్నాయి, వాళ్ళ దగ్గర కోవడం జరిగింది. వాళ్ళే స్వయంగా చెప్పారు మేము 20,000 మంది ఉన్నామని. వాళ్ళకి ఆధార్ కార్డు ఉంది, రేషన్ కార్డు ఉంది, వాళ్ళ దగ్గర ఓటర్ కార్డు ఉంది. వీళ్ళకి రాజకీయాలకు గుర్తించుకొని రాజకీయాల గురించి వీళ్ళందరూ వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు. రాజకీయాలు పక్కకు పెడదామని చెప్తున్నా, మా ఎమ్మెల్యే గారు చెప్తున్నా, పదే చెప్తున్నా, దండం పెట్టి చెప్తున్నా, కలిసి పోరాడడం రండి. మీ స్పందన ఏంది దీని మీద అడుగుతున్నాం. ఎందుకంటే మా ఎమ్మెల్యే గారు కూడా ఈ ప్రాంతం కాదు, ఆమె కూడా వలస వచ్చింది. రోహింగ్యా గారు వేరే దేశాలకు వెళ్ళి వచ్చారు. వాళ్ళు విచ్చలవిడి తిరిగి ఇవాళ ఈ రోహింగ్యాలకు మీ స్థానిక ఎమ్మెల్యే సబితారెడ్డి సపోర్ట్ చేస్తుందనే ఉద్దేశం మీద ఆమె సపోర్ట్ చేయకపోతే నేను మీ మీడియా ద్వారా చెప్తున్నా, నేను చేతులకు దండం పెట్టి చెప్తున్నా, మీరు రండి, మీ స్పందన ఏందని అడుగుతున్నాం. మీరు నిజంగా కూడా రోహింగ్యా గారి మీద స్పందన ఏంది? మేము కేంద్ర ప్రభుత్వం మీకు క్లియర్గా చెప్పింది, ఎన్ఐఏ ద్వారా చెప్పింది, రిపోర్ట్ ఇవ్వమని చెప్తున్నాం రాష్ట్ర ప్రభుత్వానికి. రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము ప్రశ్నిస్తున్నాం. మీ దగ్గర ఎంత ఉందో రిపోర్ట్ ఇస్తే వాళ్ళని ఏం చేయాలో చూస్తాం. నిజంగా రోహింగ్యా గారు ఏంటంటే వీళ్ళు శరణార్థులు. వీళ్ళు వస్తే ఒక సావరం లాగా ఒక షెడ్ వేసి వీళ్ళకి ఫుడ్ పెట్టి కొన్ని సంవత్సరాలు ఫుడ్ పెట్టాలి. కానీ విచ్చలవిడి గారు ఎవరి ఇళ్ళ మీద వాళ్ళ ఇళ్ళ మీద రెక్కి చేసి ఇవాళ నేను అడిగినంత మాత్రం నా మీద రెక్కి చేస్తే ఏమవుతుందన్నా? రెక్కీలో భాగంగా అంటే వాళ్ళు దాడి చేయడానికి ప్రయత్నించారా? వాళ్ళు ఏమైనా ఆయుధాలు ఉన్నాయా? వాళ్ళ దగ్గర ఏమేమి ఉన్నాయి? అన్న వాళ్ళ దగ్గర పెట్రోల్ ఉంది, వాళ్ళ దగ్గర రాడ్స్ ఉన్నాయి, వాళ్ళ దగ్గర కట్టర్స్ ఉన్నాయి. ఇవన్నీ పోలీసులు సబ్మిట్ చేసుకురు. మీరు పోలీసులకు సబ్మిట్ చేయడం జరిగింది. ఇవన్నీ వాళ్ళు ఇప్పటికి 6 మందిని గుర్తించి 6 మందిని పట్టుకోరు. ఇంకా వాళ్ళు నడుస్తుంది. నేనేమంటానంటే వీళ్ళు నాకు రెక్కి తీసుకొచ్చి వీళ్ళు నా మీద పెట్రోల్ దాడి చేసి నేను భయపడమన్నా. పెట్రోల్ తీసుకొచ్చినా నా ప్రాణానికి భయం లేదు. నా ప్రజల గురించి ఎంతవరకైనా పోరాడతాను. ఈ రోహింగ్యాలను తరిమి కొట్టడం మన లక్ష్యం. ఈ మహేశం కాన్స్టిట్యూన్సీకి వెళ్ళి వాళ్ళు వెళ్ళగొట్టేది నా బాధ్యత. అంటే ఆపరేషన్ సింధూర్ సమయంలో చాలామంది పాకిస్తానీలోని విదేశీ ఎవరైతే అక్రమంగా ఉంటారో వాళ్ళందరినీ పంపించేసినామని చెప్పేసి అటు పోలీసులు సైన్యం చెప్తా ఉంది. అంటే వీళ్ళు ఇంకా ఉండడానికి కారణం ఏంటన్నాడు? రాష్ట్ర ప్రభుత్వం గుర్తించకపోవడం, రాష్ట్ర ప్రభుత్వం నెగ్లెక్టు. రాష్ట్ర ప్రభుత్వానికి మేము పదే చెప్తున్నాం. ఇక్కడ ఎంతమంది గుర్తించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలకు ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం. మీరు ఎందుకు గుర్తిస్తారని అడుగుతున్నాం. మీరు గుర్తిస్తే కదా వాళ్ళని పంపించడం మన బాధ్యత. మీరు గుర్తు చేయకుండా ఇలా వాళ్ళందరినీ ఓటు బ్యాంక్ మార్చి వాళ్ళందరికి షెల్టర్ ఇచ్చి వాళ్ళందరినీ కాపాడుతుంది రాష్ట్ర ప్రభుత్వం. గత రాష్ట్ర ప్రభుత్వం కాపాడింది, ఇప్పుడున్న రాష్ట్ర ప్రభుత్వం కాపాడుతుంది. వీళ్ళందరినీ గుర్తించి ఇస్తే రిపోర్ట్ ఇస్తే కేంద్ర ప్రభుత్వం దాని మీద డిసిషన్ తీసుకుంటారు. అంటే బీజేపీ అంటేనే అటు ముస్లింలని వాళ్ళకి వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉంటుంది. ఒక ప్రచారం కోసమే ఒక సోషల్ మీడియాలో ఒక ప్రచారం కోసమే శ్రీరాములు యాదవ్ రోహింగ్యాల అటాక్ అని చెప్పేసి ఒక క్రియేట్ చేసుకుంటున్నారని చెప్పేసి ఒక టాక్ వినిపిస్తుంది. నిజమా అబద్ధమా? అన్న నాకు అంత చిల్లర బుద్ధి కాదు, అంత చిల్లరని కాదు. నా ఇంటికాడ సీసీ కెమెరా ఉంది, ఫుటేజ్ ఉన్నాయి, వాళ్ళు వచ్చిన విజువల్స్ ఉన్నాయి, పోలీసు వాళ్ళు పట్టుకోరు, పోలీసు వాళ్ళు ఇంక్వైరీ ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి. ఈ చిల్లరగాళ్ళు మాట్లాడే మాటలకు మనం పట్టించుకోము. వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు, వాళ్ళు కావాలని వాళ్ళు చేసుకుంటారు. కానీ వీళ్ళందరూ తరిమి కొట్టడం మా లక్ష్యం. అంటే మీరు సెక్యూరిటీ ఇట్లా ఏమైనా అడిగిరా? డిపార్ట్మెంట్ కానీ గవర్నమెంట్ కానీ ఇట్లాంటి ఘటనలు జరుగుతున్నాయి, రెక్కి జరుగుతుంది, హత్యా ప్రయత్నాలు జరుగుతున్నాయి, నా మీద సెక్యూరిటీ ఏమన్నా కోరిరా? నేను ఎవరు సెక్యూరిటీ అడగనా? నా మహేశ్వరం ప్రజలే నాకు సెక్యూరిటీ. వాళ్ళే నన్ను కాపాడుతారు. నా ప్రజలే నా దేవుళ్ళు. వాళ్ళ నీడలో నేను బతా. ఏ సెక్యూరిటీ అడగాను, ఎవరిని అడగాను. నా బాధ్యత నేను అడుగుతున్నా. సెక్యూరిటీ అడగాలి చేయాలనే ఆలోచన లేదు. నన్ను కాపాడుకోవాలి, నా ప్రజలు ఏ విధంగా కాపాడుకుంటారో మా ప్రజలకు తెలుసు, ప్రజలు చూసుకుంటారు. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.